Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు ఒక మంచి సీజనల్ వంటకం చూపిస్తా. అదేంటంటే చిలకడ దుంప ములక్కాడ పులుసు. చిలకడ దుంపల సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోని ఈ పులుసు వండుతారు. ఈ పులుసుని ఎంత సులువుగా చేయొచ్చో నేను మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు చిలకడ దుంపలు, ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, బెల్లం, కరివేపాకు, కొత్తిమీర, వంట నూనె, ఉప్పు. చిలకడ దుంపల్ని మట్టిపోయేలాగా శుభ్రంగా కడగాలి. పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేయాలి. ములక్కాళ్ళని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని నాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కలపాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. నాటు పెట్టిన పచ్చిమిర్చిని వేయాలి. పచ్చివాసన పోయేలా వేపాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరిగి పెట్టుకున్న చిలకడ దుంపలు వేసి కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. మూత తీసి ఒకసారి కలిపి తరిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలపాలి. మూత పెట్టి మగ్గించాలి. మూత తీసి రుచికి తగినంత కారం వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. స్వీట్నెస్ కోసం నేను బెల్లం వేస్తున్నాను. వద్దు అనుకునే వాళ్ళు మానేయచ్చు. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులోంచి తగినంత రసం వేయాలి. అన్నీ కలిసేలాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు. కొత్తిమీర వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప ములక్కాడ పులుసు రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.